వరద విలయంతో సిక్కోలు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి అంతా వరదమయం అయిందంటూ లబోదిబోమంటున్నారు అన్నదాతలు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదితో పాటు మహేంద్ర తనయకు వరద పోటెత్తింది. దీంతో జిల్లేడుపేట గ్రామాన్ని నీరు చుట్టుముట్టింది. 2 రోజులుగా జల దిగ్బంధంలోనే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా వరదల సమయంలో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం ప్రభావం ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా పైన పడిందని చెప్పొచ్చు. రైతాంగం నడ్డి విరిచిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వంశధారకు వచ్చినటువంటి వరదలు, మహేంద్ర తనయకు వచ్చినటువంటి వరదలతోడు వాగులు వంకులు అన్ని ఉప్పొంగి ప్రవహించడంతో మొత్తం కూడా వేలాది ఎకరాల్లో పంట నీట మునిగినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పొలం వరికి సంబంధించినటువంటి నాట్లు వేసి 2 నెలలు కావస్తుంది. సుమారు 50 రోజుల వయసు ఉన్నటువంటి ఈ మొత్తం కూడా వరి అంతా కూడా నీటి మునిగినటువంటి పరిస్థితి. ఇవి కొంత పొట్ట దశకు వచ్చాయి. ఇంకా బాగుంటుందనే సందర్భంలో ఇలా వాటర్ అంతా వచ్చి ఇప్పుడు కానీ ఒక 4-5 రోజులు ఇదే పరిస్థితి కానీ ఉండేటటువంటి అవకాశం ఉంటే ఇప్పటికే రంగు మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులు పెట్టిన పెట్టుబడి అంతా కూడా వరదార్పణం అయిపోయే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. మనం చూడొచ్చు వేలాది ఎకరాల్లో ఈ పంట అంతా కూడా ఇటు మనం చూస్తుంటే పోలాకి మండలం సుసరాము పిరియా గ్రామాల మధ్య ఉన్నటువంటి ఈ వాగులు పొంగిపట్టడంతో పెద్ద ఎత్తున చెరువులను తలపిస్తూ ఉంది. ఈ మొత్తం కూడా ఈ వరి పంట అంతా కూడా నీట మునిగినటువంటి దుస్థితి అయితే నెలకొంది. మనం చూడొచ్చు ఈ మొలలైతే తీసి ఉన్నటువంటివి మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి రంగు మారినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇదే పరిస్థితి ఉంటే దేనికి కూడా పనికిరావని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది ఎకరాల్లో వరి పంట పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఖరీఫ్ సీజన్లో ఉంది. బాబు, ఏ ఊరు? అసలు ప్రస్తుతం ఈ పరిస్థితి ఉంటుందా ఏంటి? ఇప్పుడు ఇలాగే ఉంటుంది. ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎంత ఇచ్చేసినా సరే ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఇక్కడ కట్టడం ఇది పెద్ద ప్రాబ్లం. ఇది వీటి వల్ల మొత్తం మేకం పోతుంది. ఈ రొయ్యల చెరువులు ఇవన్నీ చేసి మొత్తం మేకం కూడా పోతుంది. కన్ఫర్మ్గా నేను చెప్తాను. అదే కానీ ఇప్పుడు రైతులుగా మీరు చెప్పండి అన్నగారు, ఇప్పుడు ఎంత ప్రతిసారి వర్షం వచ్చిందంటే మీ ప్రాంతం అంతా ముంపు అయిపోతుంది. ఏంటి కారణం? మరి ఏకం డౌన్ అయితే ఇక్కడ మామూలుగా బిర్జి కాన ఏం లేదండి. మొత్తం ఏకం మన సుసరం కాండి మన ఫిర్యాగ్రహారం కాంచి లోపు పాంతి మరి ఇంకేం లేదు. మొత్తం సంవత్సరానికి కూడా మొత్తం మనకి మాకు ఆదాయం ఏం లేదు. ఇలాగా మామూలుగా మేము బతికిందే ఈ ఊరి మీద బతుకుతున్నాము. ఈ బతికిన తర్వాత వచ్చాము. కనీసం మాకు ప్రతి సంవత్సరం కూడాను మాకేం ఆస్కారం గట్ట ఏం లేదు. ఇక దయ్యండి ఆ ప్రభుత్వం తరపున ఏదో మాకు సహాయంగా చేస్తే మేము అదే కోరుకుంటున్నాము. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి పంట ఎంత నష్టమైంది, ఏంటైంది లెక్కలు ఏమైనా అధికారులు చూసారా? మీకు ఏమైనా అడిగారా? ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వీటి గురించి కనీసం ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. వెళ్ళడము మామూలుగా ఏదైనా సరే అనుకుని అనేసి వీటికి కనీసం ఏది కూడా మా సాయంగా ఏం లేదు. ప్రతి ఏటా కూడా వరద వస్తే మేము ముఖ్యంగా పంట అంతా కూడా కోల్పోవలసి వస్తుందని అయితే ఈ రైతాంగం చెప్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలి. మా ప్రాంతంలో ఉన్నటువంటి పంట నష్టాన్ని ఎన్యూమరేషన్ చేయాలి, పరిహారాన్ని అందించాలని అయితే రైతులు చెప్తున్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాము. ఆ పెట్టిన పెట్టుబడి అంతా కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వం అధికారులు మా రైతులపైన దయ చూపించాలనే విషయాన్ని అయితే వీళ్ళు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో బిఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.